చేతులతో రప్ప 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 ఇవాళ మరి మా మనవరాలు కలిసిర్రు, మా సంవత్సరం కలిసిర్రు. ఏం చెప్తారు, ఏంది ఏం కథ, మరి దునియా మీద ఏం జరుగుతుంది, లోకం మీద శుద్ధులేంది. మరి రేపు రేపు మరి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇక మరి మా మనవరాలు ఏం చెప్తారు, ఓటు ఎక్కడ గుద్దుతారు, ఎవరి మీద జీవి మలుతుంది చెప్పు. మనవరాలా పానం ఏమంటుంది? బస్సు పోవాలా కింది మీదకి మంచిగా రాదు. పానం ఏమంటుంది? ఏమంటా పానం ఎక్కడ కూర్చుంది, జిమ్మ ఎటు కూర్చుంది, ఏ పార్టీ మీద కూర్చుంది? ఏమని చెప్పాలి, ఎటు చెప్పాలి? రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఓటు ఎక్కడ వేస్తావు? రేవంత్ రెడ్డికే వేస్తాం. మనకి స్వామి రంగం మోగుతుంది పో మా మనవరాలు. పిరా నువ్వేమనుకుంటావు పిరా? మేము రేవంత్ రెడ్డికే. ఎట్లా జాబ్స్ మంచిగా చేస్తున్నాడు కదా, నిరుద్యోగులకు బెయిల్ చేస్తున్నాడు కొంచెం, అందుకని కావున పడ్డది. నువ్వేమనుకుంటున్నావు మనవరారా? ఏమనుకోలే అంతేనా? అవుతుందేనా మా మనవరాలు పని? చెప్పు ఎడిపోతున్నావు? ఇంటికి పోతున్నాం. ఈ బస్సు పోగోడు పడేస్తట్టే ఉండి ఇలా ఏమనిపిస్తుంది? బాగా ఎడుగుతుంది జీవి. ఇక్కడ ఎక్కడ రేపు ఎలక్షన్లు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ లా. గారికి వేస్తాం ఓటు. అంతేనా? అవును. మరి ఎట్లా అంటే మాకు బస్సులు ఫ్రీగా పెట్టాడు, రేషన్ కార్డులు సన్నబియ్యం ఎత్తున్నాడు. ఇంకేంటి మోతమవుతుందిగా. మీ ఎక్కడ మీద బోడబండ? ఎక్కడ మాదే శ్రీరామ్ నగర్. చెప్పమ్మా ఏమంటుంది పానం? రేపు మరి ఎలక్షన్లు వస్తుంది, చదువుకున్నామైతే మరి ఆలోచన చేసి మరి ఎడుమలతో గాలి. నేను ఇంతవరకు ఓటు వేయలేదు ఎవరికి. ఇంకా రాలే నీకు ఓటు? అమ్మా అయితే నీతో మాకు సంబంధమే లేదు. నువ్వు చెప్పమ్మా. ఇంకేం అనుకోలే కదా. అనుకోలేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయా, రోగం మీద కోడై కూస్తుంటే అంతా సోషల్ మీడియా ఎటు 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 జనాలు ఆలోచన చేస్తుంటే ఇంకా నువ్వు ఆలోచన కానీ ఉన్నావా? మరి అందరు ఎట అంటారు అప్పటికి. సొంత నిర్ణయం తీసుకోండి. మంది మంది ఎటంటే కట్టేనా? సంత నిర్ణయం అప్పటిదాకా చెప్పదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రేపు రేపు ఏ పార్టీకి బలం ఉండకూడదు పోదంటావు? ఏమో మరి తెలంగాణకేమో. తెలంగాణ అంటే కేసీఆర్ కే. సరే ఇక ఈ అమ్మాయి గిట్ట ఉంది మరి ఎట్టెట్టుంది ఏంది ఏం కథ? మరి రేపు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మరి ఓట్ల పండుగ గాలి ఎటు మళ్ళీ పోతుంది, ఏమనుకుంటారు? వచ్చిపోయే గిరాకీ ఏమంటుంది? ఏమన్నారు అన్న? ఏమన్నారు ఇట అట ఎటు ఎటు మలుతుంది గాలి? ఏమో నీకు నీకు పానం మంచిగానే ఉంటది. నీ పానానికి ఏమైంది? నీకు ఇంకో పిల్లని కూడా చేసిన సంసారం చేస్తావు, కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ రేపు ఎవరికి గెలవబోతున్నారు అంటున్నా? ఏమో ఎవరు గెలుస్తారు ఎవరికి తెలుసు, పబ్లిక్ ను బట్టి ఉంటుంది అది. నా ఒకంది కాదు కదా, అదే పబ్లిక్ ను ఉన్నది. అట్లా గాలి ఎక్కువ ఏ పార్టీకి ఉంటుందా? టిఆర్ఎస్ కే ఉంది. అంతేనా? అవును ఆరామా ఓ తల్లి. మరి పండుగ ఓట్ల పండుగ రాబోతుంది, ఏమనుకుంటున్నారు? వచ్చిపోయే గిరాకీ ఏమంటుంది? గిరాకీలు అవుతున్నాయి. గిరాకీలు బాగానే అవుతుంది, నీ సంసారం బాగానే పుచ్చిపోతుంది, కానీ మరి జనాల సంసారం ఎట్లా? వాళ్ళు గాలి ఇటు మలుతుందా అటు మలుతుందా? ఏ పార్టీ గెలవబోతుంది? అంతా నీ కాడికి రోజు 100 మంది వస్తారు ఇది ఏం పిరా? అంతేనా కాదా? ఏమంటారు జనాలు? మేము ఇంట్లోనే ఉంటాం మేము. అదేనమ్మా, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు, నువ్వు టిఆర్ఎస్ రావాలి మరి. అంతేనా? ఎందుకు టిఆర్ఎస్? ఎందుకంటే మరి ఈయన రేవంత్ రెడ్డి ఆడోళ్ళకు ఉచితంగా బస్సు పెట్టి బుర్ర బుర్ర ఉరుకుతారు. బస్సు పెడితే బస్సు ఎక్కుతున్నామా? అంతేనా? మరి లేడీస్ కు 2500 అన్నాడు, ఏది రాపిస్తే ఏమి లేవు. రైతు బంధు కూడా ఈసారి వేసారు కదా. అమ్మో, అయితే పేనుకూరు లోపల వేనుకూరు ఏమో చేస్తాటే వీళ్ళు. మీదే ఊర్రా? బోరబాటేనా? మరి ఎట్లా రేపు మరి ఓట్ల పండుగ వస్తుందిగా, మరి ఎట్లా చేస్తావు? పండుగ ఎట్లా చేస్తావమ్మా? గాలి ఎటు మలుపుతావు?
అమ్మని సాయిరంగం మొత్తం కట్టకట్టుకురుగా. అదే కాంగ్రెస్ మీ ఆడోళ్ళకు ఎంత రామచక్కని పని చేసింది. ఉచితంగా బస్సు పెడితే ఒకరే ఉరుకుతుర్రా బుర్ర బుర్రా. మేము వెళ్ళట్లేదు, మేము వాడట్లేదు బస్సు. అంతేనా? వామ్మో. ఓట పండుగ వస్తుందిగా, మరి గాలి ఎటు మలుతుంది, ఎటు మలుపుతున్నావు చెప్తారా? గాలి ఎటు మారుతుంది ఏం కథ అని మాకు చెప్పి మలుపుతారా? అందా నువ్వు ఎక్కడ మలుతుంది నీ జీవి? లోకం ఎటు మారితే గటే. అందా ఎక్కువ ఇక్కడ మరి సిద్దిపేట. సిద్దిపేట ఇడవేచ్చాం అండ అంట ఇడవేచ్చాం ఓటునా? మేము ఈయనే ఉంటాం. మరి ఇడ నుంచే నీకు ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? ఇక్కడనే ఉంది, ఓ ఇక్కడనే ఉంది. మరి ఇక్కడ నుంచే మరి ఇక్కడ కేసీఆర్ కేసు రేపు మరి రేపు వస్తుందా ఓట్ల పండుగ మళ్ళీ చేస్తావు? ఏమో ఎట్లయితుంది. ఎందుకు? అదే ఎందుకు అంటున్నా ఆయన మీద అంత ప్రేమ ముట్టుకొస్తుంది అంటున్నా? మా ఇష్టము. అగో మా ఊరు దగ్గర అయినా చిత్తమరక అయినా మా ఊరు దగ్గర అయినా మేము వేస్తాం. మేము ఇక్కడనే వేస్తాము, కేసీఆర్ కే వేస్తాం. మా పార్టీ కేసీఆర్ పార్టీ. పేనుకోనే ఉన్నది.